కామాక్షి టెంపుల్ జొన్నవాడ. కామాక్షి టెంపుల్ అత్యంత పురాతనమైనది. నెల్లూరు పట్టణం నుంచి మనం పెన్నా నది మీదుగా పెడితే మనకి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ వస్తుంది. ఆటోలో వసతి కలదు. నెల్లూరు పట్టణం నుంచి ఆటోలో మనము జొన్నవాడను చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశద్వారం ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే కామాక్షి అమ్మవారు అత్యంత పురాతనమైన టెంపుల్. అమ్మవారు స్వామివారు దర్శనమిస్తారు. వెనకాల పెన్నా నది ప్రవాహం ఉంది. ఇది నెల్లూరులో ఉందన్నమాట. నెల్లూరులో పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ టెంపుల్. చుట్టూ గోడలపైన అమ్మవారి వివిధ రూపాల ప్రతిమలు ప్రతిష్ఠించబడ్డాయి. అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన, వివిధ సేవలు చేస్తారు. సమయాన్ని బట్టి సేవలు ఉంటాయి ఇక్కడ. సో ఈ జొన్నవాడ కామాక్షి అమ్మవారి దేవాలయం మహిమగల క్షేత్రంగా నెల్లూరు వాసులు నమ్ముతారు. ఇక్కడ చాలామంది అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. పెన్నా దాటంగానే పెన్నా నది ఒడ్డునే ఉన్నది ఈ టెంపుల్. ఇక్కడ కుంకుమార్చన, వివిధ రకాల అర్చనలు, సేవలు అమ్మవారికి చేస్తారు. మనం కూడా దాంట్లో పాలు పంచుకోవచ్చు. ఇక్కడికి ఆటోల వసతి కలదు. మనకి నెల్లూరు పట్టణం నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. బయట వ్యాపార సముదాయాలు చాలా ఉన్నాయి. కావలసిన పూజా సామాగ్రి అంతయు కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ తర్వాత మనకి రంగనాథ స్వామి టెంపుల్ అత్యంత పురాతనమైన టెంపుల్ ఈ నెల్లూరు పట్టణంలోనే ఉన్నది. ఇది కూడా పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ పోలిని స్వర్గానికి పంపిస్తున్నటువంటి కార్తీక మాసం చివరి పోలిపాడ్యం ఉన్నాడు. అందరూ దీపాలు వదులుతున్నారు. పెన్నా నదిలో చూడవచ్చు. అదే ఇది రంగనాథ స్వామి టెంపుల్ వెనకాల ఉన్నదండి పెన్నా నది. టెంపుల్ కూడా అత్యంత పురాతనమైనది, చాలా పెద్ద టెంపుల్. తప్పకుండా చూడవలసినటువంటి ప్రదేశం. ఈ టెంపుల్ ఆవరణలోనే అత్యంత పురాతనమైనటువంటి వృక్షం కూడా ఉంది. అక్కడ కూడా దీపాలు అందరూ పెడుతున్నారు. టెంపుల్లో రంగనాథ స్వామి కొలువు ఉంటారు. తప్పకుండా చూడవలసినటువంటి అతి పురాతనమైన టెంపుల్ ఇది. టెంపుల్ ఆవరణ కూడా బాగా పెద్దగా ఉంటుంది. సో టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ పెన్నా నది, ముందు వైపు ముఖద్వారం ఇలా ఉంటుంది. మన పురాతన కట్టడాలని ప్రతిబింబిస్తూ ఈ టెంపుల్ ప్రధాన ద్వారం ఉంటుంది. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. ఇది ప్రధాన ద్వారము. దీని గుండా లోపలికి ఎంటర్ అవ్వాలి. తర్వాత ద్వారాలు ఇవి. జొన్నవాడ కామాక్షి టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్, తర్వాత చూడదగ్గ ప్రదేశం రాజరాజేశ్వరి దేవస్థానం. ఇది కూడా అత్యంత పురాతనమైనది, చాలా పెద్ద ఆలయం ఇది. ఈ ఆలయంలో కూడా చాలా దేవతలు కొలువై ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇదంతా టెంపుల్ ఆవరణ. లోపల అమ్మవారు ప్రతిష్ఠించబడి ఉంటారు. గోడ మీద మీకు పైన కూడా తామర పువ్వు చూడండి ఎంత అందంగా చెక్కారు. చాలా చక్కటి విగ్రహాలు, చుట్టూ ఆవరణ, అద్భుతమైన ఆవరణ. అమ్మవారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఇవి మన నెల్లూరు నగరంలోని పురాతన దేవాలయాలు. తప్పక చూడవలసినవి.